నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరులోనే పెన్నిది, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు, పేరుతోనే మన అదృష్టం. భగవంతుడు మనకిచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు, క్యాన్సర్లా నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది. అందుకని పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యాబలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు, షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి. మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, మార్గశీర్ష మాసం సుమారుగా పూర్తి కావస్తోంది. అమావాస్య కూడా వచ్చేస్తోంది. అమావాస్య మార్గశీర్ష మాసంలో గురువారం రావటం అనేది ఖచ్చితంగా చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజును రావటం అనేది దానిలాగానే పరిగణించాలి. ఎందుకంటే ఈ మార్గశీర్ష మాసంలో గురువారానికి పెద్దపీట వేస్తుంది. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. అందులో అమావాస్య గురువారం రావటం, అమావాస్య అంటే మళ్ళీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. వీటిలన్నింటినీ ఎలా చూడొచ్చు, ఎలా ఈ రోజును వినియోగించుకోవచ్చు? ఈ అమావాస్యని అంటే మహాలక్ష్మి పూజ అవన్నీ నెల రోజులు చేస్తున్నారు అందరూ. అవును. కానీ ఈ రోజును విశేషంగా పితృదేవతలకి వినియోగించుకుంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్న మీ కుటుంబంలో ఉన్న మీ వంశంలో ఉన్న పితృదేవతలందరూ కూడా తరిస్తారు. దీనికి ఇక్కడ ఏం చెప్పారంటే అమాపూర్వాషాఢ యోగ అన్నారు. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వచ్చింది కదా, గురువారం నాడు వచ్చింది కదా. సో అమాపూర్వాషాఢ యోగ అంటే దీనికి యోగానికి ఏం చెప్పారంటే శ్రాద్ధాత్ పితృణాం యుగ యుగాయత తృప్తి. శ్రాద్ధాత్ పితృణాం యుగ యుగాయత తృప్తి అంటే యుగ యుగ ఆయతము అంటే 1000 సంవత్సరాలు. యుగ యుగాయుత తృప్తి అంటే 1000 సంవత్సరాలుగా మీ కుటుంబంలో ఉన్న పితృదేవతల్ని తరింపజేస్తుంది ఆ రోజు శ్రాద్ధం పెడితే. 1000 సంవత్సరాలుగా అంటే మీ పితృదేవతలు ఎవరెవరు ఉన్నారు, మీ నాన్నగారు, తాతగారు, ముత్తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, ఎన్ని తరాలు ఉన్నాయో 1000 సంవత్సరాలుగా తృప్తి చెందని పితృదేవతలు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో, వాళ్ళకి సంబంధించిన అపచారం ఏదన్నా జరుగున్నా కూడా, వాళ్ళకి సంబంధించిన అసంతృప్తి ఏదన్నా మీ కుటుంబంపై ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు తృప్తి చెందుతారు అని ఇక్కడ శాస్త్రవచనం. అయితే ఏ మాసంలో వాళ్ళు పోయినప్పటికీ ఈ ఏ మార్గశీర్ష మాసంలో పోయినా సరే, ఏ మాసంలో పోయినా సరే ఆ రోజు మనం ప్రత్యేకంగా చెప్పాలంటే వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఆ రోజు పితృ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆ కుటుంబానికి ఎన్నో రకాలుగా అది వృద్ధిలోకి తీసుకురావడానికి రకరకాల మార్గాల్ని, అనేక రకాల మార్గాలను చూపిస్తుంది. రైట్ సార్. అయితే ఈ పితృకార్యాలు, శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రోక్తంగా చేస్తూ ఉంటారు కదా. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ వైదికంలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వారి వారి వాళ్ళ 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 చేస్తూ ఉంటారు ఏదైతే తిథుల్లో. అవి చేస్తున్నప్పటికీ ఈ రోజున చేయాలంటారా? అవి చేస్తున్నప్పటికీ కూడా ప్రతి అమావాస్యకి చేయాలి. మనం ఇంతకు గతంలో ఒకసారి చెప్పుకున్నాం, పితృదేవతలకి ప్రతి అమావాస్యకి తర్పణం చేయడం అనేది ఒక విధి ఉంది. ఏంటి అది చేయలేని వాళ్ళు మహాలయ పక్షాల్లో చేస్తారు, సంవత్సరంకి ఒకసారి వచ్చే వాళ్ళ తిథుల్లో చేస్తారు. లేదా ఇలాంటి విశేషమైన రోజులు, విశేషమైన గ్రహస్థితి, నక్షత్రం ఉన్నప్పుడు చేయడం అనేది అనేక రకాలుగా ఆ కుటుంబానికి బ్లెస్సింగ్స్ అనేది అనేక రకాలుగా ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే తెలిసి తెలియని అపచారాలు ఏమన్నా ఉన్నా, తెలిసి తెలియని పితృశాపాలు ఉన్నా, తెలిసి తెలియని పితృదేవతల అసంతృప్తి వాళ్ళ కుటుంబం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నా ఇవన్నీ కూడా పోతాయి. ఆ రోజు కుదిరిన వాళ్ళు శ్రాద్ధం చేయండి, లేకపోతే కనీసం ఒక 4 బ్రాహ్మణులకి ఇంటికి పిలిచి కాస్త స్వయం పాకంలాగా ఇచ్చి తగు దక్షిణాది సమర్పించి పంపించండి. అది కుదరలేదు, ఒక 11 మంది వేద విద్యార్థులు తినడానికి సరిపోయే గ్రాసాన్ని వేద పాఠశాలకు ఇవ్వండి. అది కుదరలేదు, ఒక్క బ్రాహ్మణ్ణి పిలిచైనా సరే మీరు
మీ పితృదేవతల పేరు చెప్పుకొని తర్పణం ఇచ్చి స్వయం పాకం ఇచ్చి తగు దక్షిణ సత్కారాలు చేసి చేసుకోవడం వల్ల పితృదేవత అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఏ అది ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమండి మాకు ఈ ఈ కార్యక్రమాలు చేయటం ఇవి రావు ఎట్లా తెలీదు అంటే అసలు. తెలియదు అని అంటే కనుక కనీసం మీ బంధువుల్ని ఎవరినైనా పిలిచి ఇంటికి పిలిచి, అంటే పితృ సమానులైన బంధువులు ఉంటారుగా, పెదనాన్నలో పెద్దనాన్నలు వాళ్ళు, గురు సమానులైన బంధువులు, గురు సమానులైన వాళ్ళు మీ ఇంటికి పిలిస్తే వచ్చేవాళ్ళు. అంటే ఓ 10 మంది సంతోషంగా మీ ఇంట్లో భోజనం చేసినా కూడా ఈ ఫలితం లభిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. Right. ఏ Right. ఇంతే కాకుండా ఇది కూడా చేయలేని వాళ్ళు ఉంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి గ్రాసం పెట్టడం అనేది ఒక మార్గం. ఏంటి ఇకపోతే దీనికి ఇంకో యోగం ఉంది. ఇదే రోజు ఇదే అమావాస్యకి అమా గురుయోగ, అమా గురుయోగం అనే యోగం ఉంది. ఈ అమా గురుయోగం అంటే గురువారం అమావాస్య రావడం అనేది అమా గురుయోగం. జాహ్నవీ స్నానేన గో సహస్ర ఫలం అన్నారు శాస్త్రంలో. జాహ్నవీ స్నానం అంటే గంగాదేవి, గంగా నది ఎక్కడైతే దేవలోకంలో పుట్టి భూమి మీదకి వచ్చి ఉందో ఈ గంగా నది స్నానాన్ని ఆచరిస్తే గో సహస్ర ఫలం అంటే సహస్ర గోవుల్ని దానం చేసిన ఫలితం ఆ కుటుంబానికి ఇవ్వబడుతుంది అని. ఇది కూడా చాలా విశేషమైన, అంటే ఇది కేవలం మార్గశిర మాసంలో గురువారం పూర్వాషాఢ నక్షత్రంలో రావటం వల్ల ఇవన్నీ మనకి అలభ్యయోగమైన యోగాలు లభించినాయి. దీన్ని వినియోగించుకొని ఆ రోజుని, అంటే మీరు మీ నిత్యం చేసుకుని మీరు నెలంతా చేసుకుంటూ వచ్చిన మహాలక్ష్మి పూజ చేసుకోండి, లేదా అమావాస్య రోజు మీరు ఏకాదశి వారు రుద్రాభిషేకం చేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. పూజలు అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఒకవైపు అయితే పితృ సంబంధమైన కార్యక్రమాన్ని ఈ విధంగా చేయటం వల్ల, గంగానది స్నానం చేయడం వల్ల, గంగానదికి వెళ్ళలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న పుణ్యనది ఏది ఉంటే అది. అసలు గంగే చేయమనే చేవా అని మనం చదువుకుంటాం కదా, చదువుకుంటాం కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనేది చూడాలి. అంతేగాని నేను నీళ్ళు చల్లేసుకొని గంగే చేయమనే చేయవా అనుకుంటే అంటే అంటే కాన్బట్ సిచ్యుయేషన్ లో అది కాన్బట్ అప్పుడే నేను అడిగింది కూడా అదే. గంగా నదికి వెళ్ళి స్నానం చేసే అవకాశం లేకపోతే కనీసం మీకు దగ్గరలో ఉన్న పుణ్యనది గోదావరి కృష్ణా నదుల్లో గానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం హైదరాబాద్, ఎక్కడో దూరంగా ఉంటుంది. ఎందుకు హైదరాబాద్ కి కృష్ణా నది దగ్గరలోనే ఉంది, గోదావరి నది దగ్గరలోనే ఉంటుంది. చేసుకోవచ్చు. లేకపోతే అంతే గంగే చేమనే చేవ అనుకోవడం. ఇంట్లో గంగా కాశీ గంగా ఇంట్లో అది కలుపుకొని స్నానం చేయొచ్చు. ఏంటి మనము ఒక 4 సార్లు కాశీ గంగ కాశీ గంగ కాశీ గంగ అని నీళ్ళు చల్లుకున్నా కూడా ఆ కాశీ పట్టణంలో ఉన్న గంగా నది మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనే ఇష్టత చూపిస్తున్నారు కానీ పితృదేవతల్ని పితృ కార్యక్రమాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే మాట నేను అన్నగాని మర్చిపోతున్నారు, కొద్దిగా అశ్రద్ధ వహిస్తున్నారు అనే మాటను నేను చెప్పగలుగుతాను. దాని ప్రభావమే కదా ఇన్ని రకాల కష్టాలు, ఎందుకంటే ఒక కుటుంబం వృద్ధిలోకి రావాలన్నా, ఒక వంశం అభివృద్ధిలోకి రావాలన్నా దేవతా అనుగ్రహం మనకు ఎంత అవసరమో పితృదేవత అనుగ్రహం కూడా అంతే అవసరము. ఈ విషయాన్ని మరవకూడదు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే పితృదేవతల అనుగ్రహం పొందాల్సిందే. ఇప్పుడు వైదిక ధర్మాన్ని విశేషంగా పాటించే బ్రాహ్మలు, వేద పండితులు, ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం పితృతర్పణం చేస్తారు. దేవతా తర్పణం ఎలాగో అపరాహ్న కాలంలో పితృతర్పణం కూడా చేస్తారు. సో ఇలా ఇది పితృదేవతలు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అపరాహ్నం వేళ అయ్యేసరికి వాళ్ళ వంశం వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ గుమ్మల్లో వచ్చి నుంచుంటారట. నుంచుని కనీసం వీడేమన్నా ఒక ఉద్ధరణుడు నీళ్లు పోస్తాడా అని చూస్తారట. పోయకపోతే కనుక ఛీ అని వెళ్ళిపోతారట. అందుకని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పితృదేవత అనుగ్రహం మనకి చాలా అవసరం. తద్వారా మాత్రమే వంశాభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ అనుగ్రహం చాలా అవసరం మనకి.
దాన్ని పొందాల్సిన, ఎందుకంటే శాపాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్నో ఏళ్లుగా మనం పితృ కార్యక్రమాలని మర్చిపోయి అలక్ష్యం చేస్తే పై తరంలో ఉన్న వాళ్ళు త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ శాపాలకి వాళ్ళ బాధకి లోనవుతుంది ఈ కుటుంబం. వాటి నుంచి బయటపడి మనం ఈ కుటుంబాన్ని అభివృద్ధుల పదంలో తీసుకెళ్లాలంటే పితృదేవత అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అద్భుతంగా చెప్పారు సార్. ఇక చివరి రోజు అమావాస్యను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని వచ్చేటటువంటి మాసం పుష్యమాసం, అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం పుష్యమాసం కూడా. సో పితృ కార్యక్రమంతో పాటుగా మీరు దైవ కార్యక్రమం చేసుకోవడానికి ఏకాదశి వారు మహాన్యాసపూర్వక ఏకాదశి వారు రుద్రాభిషేకం చేసుకోవచ్చు. బిల్వదళాలతో లక్ష్మీదేవి అర్చన చేసుకోవచ్చు ఏంటి. కానీ దేవ కార్యక్రమాలని చేస్తూ పితృ కార్యక్రమాలని అలక్ష్యం చేయకూడదు అనేదే నా ఉద్దేశం. అదే సందేశంగా చెప్తున్నాను. అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. గాడ్ బ్లెస్.